టీడీపీ శృంగవరపు కోటకు సంబంధించిన టీడీపీ నాయకులంతా టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పెద్ద షాక్ అనే చెప్పాలి. టీడీపీకి రాష్ట్ర కార్యదర్శి పదవికి గొంప కృష్ణ రాజీనామా చేశారు. కృష్ణతో పాటు మరికొంది నాయకులు కూడా రాజీనామా చేశారు. అంతేకాకుండా టీడీపీ ఆఫీస్కి వేసిన టీడీపీ సింబల్స్, అంతేకాకుండా సైకిల్ గుర్తులు, తర్వాత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బొమ్మలు అన్నిటికీ కలర్ వేసేసారు. మొత్తం ఎల్లో కలర్ అంతా తీసేసి పెయింట్ వేసేసారు. చంద్రబాబు నాయుడికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మొత్తం ఆఫీస్ని అంతా మొత్తం నాశనం చేసేసారు. నమ్మకం అంతే, ఏ కార్యకర్తను ఎదగనవదు, తుంచేస్తుంది. దయచేసి అది ఓట్లు వేయమనకండి, ఆవిడకి పార్టీ గురించి మాట్లాడకండి, ఆవిడ గురించి మాట్లాడడం మన సిగ్గుచేటు. దయచేసి ఏటి నిర్ణయం తీసుకొని అతి తొందరగా తీసుకోండి. యాజిటేషన్ ఎలా కాకుండా ప్రతి గ్రామం నుంచి యాజిటేషన్ లెక్కొట్టి మన రాజీనామా పత్రాలు అధిష్టాన వర్గానికి తెలిసినట్టు 2 విషయాలు చెప్పాలా. 1 ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది, 2 ఎంపీని నష్టం జరుగుతుంది. గత సంవత్సరం 1 ఎమ్మెల్యేకి పోద్ది, ఎమ్మెల్యే పోద్ది, ఎంపీ కూడా పోద్ది. భర్త గారు కూడా ఒకసారి మన తాలూకా రిప్రజెంటేషన్ కూడా భర్త గారి ద్వారా అధిష్టానానికి వెళ్ళాలని కోరుచు మా సోదరుడు మా తమ్ముడు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన జామి మండలం నుంచి మాట్లాడు. నమస్కారం అండి. మరి నా పేరు సతీష్, వ్యాపార మండలం చంద్రూరు. సరే ఏం కాదు, నిన్న కూడా మేము 8:30 వరకు ఎక్కడ ఉన్నాను. నేను సజీవ సాక్ష్యం, మేడం గారికి టికెట్ లేదని దానికి పరిస్థితుల్లో కూడా ఈరోజు లక్షల జీతాలు వదులుకొని, భార్య పిల్లల తాలూకు సుఖాన్ని వదులుకొని మనందరి కోసం కూడా ఈ రోజుకి ఇంకా మనకే అండదండలుగా ఉంటామంటున్నారు గొంపకృష్ణ గారు. అయితే మేమైతే ఒకటి ఆశపడ్డాను, ఎప్పుడూ లేని అభివృద్ధి ఎస్కోట్ నియోజకవర్గంలో జరుగుతుంది. చదువుకున్న వ్యక్తి, వ్యాపార మండలం మన ప్రాంతానికి చెందిన వ్యక్తి, కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, ఒక రైతు బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి వచ్చినట్టయితే యువతకి, మహిళలకి, రైతులకి, అన్ని వర్గాల వాళ్ళకి మంచి జరుగుతుంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మన నియోజకవర్గంలో గొంపకృష్ణ గారు ఎమ్మెల్యే అవుతారు. మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. చదువుకున్న యువత ఖాళీ లేకుండా ఉద్యోగాలు దక్కుతాయని ఎంతో ఆనందంతో ఎంతో సంతోషించాం. కానీ అదేది లేకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండేటట్టు ఇక్కడ అసలు భూస్థాపితం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీని. ఇలాంటి బడికి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తీసుకునేటువంటి ఏదైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఉందో దీనివల్ల పార్టీకి నష్టమే గాని పార్టీ మరలా గెలుస్తుందన్న నెక్స్ట్ మరలా ఏంటంటే ఈ రోజు ఇంత కష్టపడిన వ్యక్తికి గొంపకృష్ణ గారికి టికెట్ ఇవ్వకుండా చేయటం వల్ల రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలోకి ఏ ఒక్క వ్యక్తి టికెట్ అనుకుని రారు. ఆవిడ భూస్థాపితం చేయక తప్పదు, ఆవిడ కష్టపడిన కార్యకర్తలు భూస్థాపితం చేయక తప్పదు, పార్టీని కూడా భూస్థాపితం చేయడం తప్పదు. ఈ రోజు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, వీరితో ఎస్కోట్ నియోజకవర్గంలో మళ్ళీ పార్టీ ఉండదు. ఇదే విధంగా ప్రవర్తించినట్టయితే మీరు మేలుకొని మరలా చేసిన తప్పును సరిదిద్దుకొని మరలా గొంపకృష్ణ గారికి టికెట్ ఇవ్వండి. మరలా ఎప్పటి పరిస్థితులు పూర్వ వైభవం ఈ నియోజకవర్గానికి తీసుకొస్తారు. మా యొక్క ప్రజల నియోజకవర్గంలో ప్రజలందరూ కష్ట సుఖాల్లో అండదండలుగా ఆయన ఉంటారని మా అందరూ నమ్ముతున్నాం. ఈ అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరూ బాధపడద్దు, మనందరినీ కూడా కృష్ణ గారికి అండగా ఉందాం. ఈరోజు ఆయన ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి మనం అండగా ఉందాం. ఎప్పుడు రమ్మన్నా సరే ఇదే ఉత్సాహంతో మనందరం వచ్చి ఆయనకు అండగా ఉండాలని కోరుకుంటాను. ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్.